ఎంతోమంది హీరోస్‌కి డాన్సెస్ నేర్పించి వేయించారు. అందరం మేము చూసి చాలా ఎంజాయ్ చేశాము. సో, ఇప్పుడు మీకు ఒక టఫెస్ట్ క్వెషన్ అన్న ఇది. డెఫినెట్‌లీ మీరు నాకు తెలిసి చెప్తారేమో. సో, టాలీవుడ్‌లో ది బెస్ట్ డాన్సర్ అంటే ఎవరు చెప్తారు? ది బెస్ట్ అని ఏం లేదు రా. ది బెస్ట్ ఇప్పుడు నువ్వు క్వశ్చన్ వెయ్యాలి కాబట్టి వేస్తున్నా అంతేగాని నేను అదే క్వశ్చన్ నిన్న అడిగినా నువ్వు చెప్పలేవు. అంటే మీరు మీరు చాలామంది చూసుంటారు కాబట్టి. ది బెస్ట్ అంటే ఏంటంటే ది బెస్ట్ ఎందుకు అంటాం మనం అంటే సాంగ్కి కరెక్ట్గా న్యాయం చేసినవాడు కరెక్ట్ డాన్సర్ అంటా నేను. అంటే ఆ హీరోకి ఇచ్చిన సాంగ్ ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు కరెక్ట్ పర్ఫామ్ చేసినాడు కరెక్ట్ పర్ఫార్మర్ కరెక్ట్ డాన్సర్. అది అంతేగాని ఇక్కడ ఇప్పుడు రవితేజ గారి స్టైల్ ఎవరైనా చేయగలుగుతారా? వేరే చేయలేరు. ఇప్పుడు బన్నీ గారి స్టైల్ వేరే వాళ్ళు చేయగలుగుతారు, చిరంజీవి గారి స్టైల్ వేరే వాళ్ళు చేయగలుగుతారు. అట్లా మన అదృష్టం ఏంటంటే మన తెలుగు హీరోలకి ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ స్టైల్ ఉంది. ఆ స్టైల్ ఆ సాంగ్ని 100% న్యాయం చేశారంటే ఇంకా వాళ్ళు టాప్ డాన్సర్ అంతే. అంటే డాన్సింగ్ స్టైల్ అంటే నాకు ఇప్పుడు రవితేజ గారికి చేశా, ఆయన స్టైల్ ఆయన సినిమాకి చేస్తున్నప్పుడు ఇంకా వేరే స్టైల్ కనిపించవు కదా. ఆయన స్టైల్లో ఇంకా ది బెస్ట్ ఏం చేయాలో అది చెయ్యాలి అంతే. ఆ టైంకి నాకు ఏ సాంగ్ చేస్తున్నప్పుడు దాంట్లో లీనమైపోవడం అంతే. దాంట్లో నెక్స్ట్ లెవెల్ ఏం చేస్తాం అనేది. ఇప్పుడు బాలకృష్ణ గారికి చేశాను అఖండాలో యా యా జై బాలయ్య. ఆ టైం వరకు బాలయ్య గారి సాంగ్ అనేసరికి ఏదో బెస్ట్ చేయాలి. బాలయ్య లాంటి డాన్సర్ మనకు దొరికినప్పుడు అంత పెద్ద హీరో మనం నమ్మి ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అఖండ బోయపాటి గారు బాలకృష్ణ గారి హ్యాట్రిక్ ఫిలిం అది మనకు ఉన్నది సినిమాలో ఒకే సాంగ్. అది మన చేతుల్లో పెడితే ఎంత ఫియర్ ఉంటుంది అసలు. అలా ఆ టైంకి ఏదో బెస్ట్ చేయాలి అయిపోయింది. సరైనోడులో అల్లు అర్జున్ గారి సాంగ్ డూడు అడూడు రారా డూడు అది టైటిల్ సాంగ్. ఆ టైంలో చాలామంది మాస్టర్స్ ఉన్నారు, ప్రూవ్డ్ మాస్టర్స్ ఉన్నారు. బట్ బోయపాటి గారు అల్లు అర్జున్ గారు నాకు లేదు ఇది బాను చేస్తే బాగుంటుంది అని చెప్పి నాకు ఆపర్చునిటీ ఇచ్చి అలా నేనంటే ఏ స్టార్ గొప్ప తక్కువ అనేది ఉండదు. అంటే యాజ్ ఏ టెక్నీషియన్గా చెప్తాను, ఎవరి స్టైల్ వాళ్ళకు ఉంటుంది. ఆ సాంగ్ని ఆ క్యారెక్టర్ని ఆ సినిమాకి తగ్గట్టు పర్ఫెక్ట్గా షూట్ చేస్తే అదే బెస్ట్ డాన్సర్.